ఏమ్మా ఇంత ఆలస్యమైందే? ఏం తెచ్చారు? మినపరొట్టి ఆవకాయ. ముట్టేసుకున్నావా? నర్సు కావాలని పేపర్లో ప్రకటించారు. అలాగా? ఏ బాధబందీలే నర్సు కావాలట? అది నేను చూశానమ్మా. శశి బాధ్యత నేను తీసుకుంటాను. అప్పుడు నీకు ఏ బాధబందీ లేనట్లే కదా. ఫాదర్, బేబీ ముందే చెప్పానుగా, ప్రాణంలాగా చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. ఏమైందిరా? ఇంజిన్ చెడింది. ఎంత టైం పడుతుంది? 2 గంటలు. టైం ఎంతైందండి? 9:30. 9:30. ఏమండి, గోపాలపురం ఎంత దూరం ఉంటుంది? ఎంత? 2 మైళ్ళు. మేము అటే వెళ్తున్నాం. ఈ దారిని ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళడం అంత మంచిది కాదు. మీకు అభ్యంతరం లేకపోతే మా వెంట రండి. అలాగేనండి. రండి. ఆగండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రండి. ఇంకా మనకి అడ్డేమిటి? పట్రా. అయ్యో, రక్తం. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? గోపాలపురం. రండి, నేను డ్రాప్ చేస్తాను. లేదండి, ఇప్పటికే మీకు శ్రమ కలిగించాను. పర్వాలేదండి, ప్లీజ్ రండి. మీ పేరు? రాధ. గోపాలపురంలో మీరు ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ మాధవ్ గారి హాస్పిటల్ కండి. ఓహో, ఉద్యోగ ప్రయత్నమా? అవునండి, వారి హాస్పిటల్లో నర్సు కావాలని ప్రకటించారు. అయితే మీరు నర్సు అన్నమాట. కానీ అక్కడ మీరు ఉద్యోగం చేయలేరు. డాక్టర్ మాధవ్ మీకు తెలుసా అండి? బాగా తెలుసు. ఏ చిన్న పొరపాటు జరిగినా సహించలేడు. మహాకోపిష్టి. ఏ పొరపాటు చేయకుండా నా డ్యూటీ నేను చేసుకుపోగలనని నమ్మకం నాకుంది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. జగలక్ష్మి గారు? కాదు, నా పేరు గజలక్ష్మి. ఎదురుగా కూర్చోలేనండి, మీ పక్కనే నిలబడతాను. ఇదివరకు ఎక్కడ పనిచేశావు? డాక్టర్ గణపతి గారి దగ్గర. ఎందుకు మానేశావు? నాకు సోషల్ గా ఉండటం అలవాటండి. ఆయన వారి పెద్ద అనుమానం. ఓ అదా, అయితే వెళ్ళరా. అదేంటండి అలా అంటున్నారు? నా భార్యకు అంతకంటే పెద్ద అనుమానం. వెళ్ళరామ్మా. చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. ఇంకో హాస్పిటల్లో ట్రై చేసుకుంటున్నారేమో. మీ పేరేం పేరు? మధుమతి. మధుమతి. మరి మీరే వెళ్ళండి. సెలెక్ట్ అవుతారా? ఇదివరకు ఎక్కడ పనిచేశారా? లేదు, కొత్తగా నర్స్ ట్రైనింగ్ వచ్చాను. కాస్త నా వంక తలెత్తి చూడొచ్చమ్మా.
నాకు అలాంటి పాడాలు అట్లా లేవు డాక్టర్. పెళ్ళయిందా? లేదు. అయితే పొరపాటున ఎవరైనా పేషెంట్ నీ చేయబట్టుకుంటే ఏం చేస్తావు? పళ్ళు రాలగొడతాను. అయితే వాడు బతికినట్టే. చూడమ్మా, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని భర్తతో కాపురం పెట్టు. డాక్టర్. అవునమ్మా, నువ్వు నర్సు ఉద్యోగానికి పనికిరావు, వెళ్ళమ్మా. సెలెక్ట్ అవుతున్న నమ్మకమే, పేరులోనే ఉంది గమ్మత్తు. సెలెక్ట్ అయ్యారండి, సెలెక్ట్ అయ్యారు. చూసారండి, నేనేదో వద్దన్నట్టు మీరు ఒక్కరే మిగిలారా? చూడండి, మా డాక్టర్ గారి పరీక్షలో భగవంతుడు కూడా నెగడని ప్రూవ్ అయిపోయింది. ఇంకా ఏ అదృష్టం, నా అదృష్టం తప్పదండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. మార్నింగ్. మీ పేరు రాదు కదా? అవును డాక్టర్. అవును, నేనే డాక్టర్ మాధవన్. కూర్చోండి. మిస్ రాధ, విసిగించి బాధించే రోగుల్ని నర్సు ఏ విధంగా చూడాలి? తల్లిలా చల్లగా చూడాలి. ఎంత కష్టం కలిగినా భరించాలి, చిరునవ్వుతో వారించాలి. వెరీ గుడ్. మిస్ రాధ, నీకు పెళ్లి కాలేదు కదా? ఏ బాధరబందీ లేని నర్సుకే ఇక్కడ చోటుందని ప్రకటించాం. నాకెవ్వరూ లేరు డాక్టర్. మరి పిల్లలు లేకుండానే పేషెంట్స్ ని తల్లిలా చల్లగా చూడాలని ఎలా అనగలిగా? చిన్ననాడే నా తల్లిదండ్రులు పోయారు డాక్టర్. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాను. ఆ కష్టాలే నాకు పాఠాన్ని నేర్పే డాక్టర్. అందుకే సహనవంతురాలు అయ్యావు. నీలాంటి నర్సు కోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సింహాలు, ఇతను కాంపౌండర్. సింహాలు చూడు, ఇక్కడ నుంచి రాధ మన హాస్పిటల్లో నర్సుగా ఉంటుంది. రక్షించారు డాక్టర్. అదే అదే, మీ పరీక్షలో ఎవరు నెగ్గరేమో అని భయపడ్డాను డాక్టర్. రాధ, ఇవాళ నుంచి నువ్వు హాస్పిటల్ పర్సన్ ఉండొచ్చు. తీసుకెళ్ళి మన పేషెంట్ అందరికీ పరిచయం చేయి. అలాగే డాక్టర్. రోజు మహాశయాలు జాగ్రత్తగా వినాలి. మన హాస్పిటల్ రాధమ్మ గారు కొత్త నర్సు వచ్చారు. ఈ రోజు నుంచి వారి మాట ఏమన్నా డాక్టర్ గారు? ఆచార్య, వింటున్నారా మీరు? నీతో చెప్పినట్టు మాతో చెబుతున్నావు అంతే. చిరకాలం ఇలాగే ఉండిపోతాం కదా. చూడండి, ఇప్పుడు కొత్త రకం పేషెంట్. వీడికి ఉండే జబ్బు ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇంకా రాదు. వీడితో కలిసిన గుండు కూడా ఆగిపోతుందండి. చూడండి, డాక్టర్ గారు చెప్పిన పేషెంట్ ఈయనేనా? వీడేనండి. హాస్పిటల్ కట్టిన దగ్గర నుంచి ఇదే మంచం, ఇదే నెంబరు. వీడి మొహం కూడా తొడుగుతుంది. రాఘవయ్య గారు, మందు తీసుకోండి. అవును, తీసుకోవడం కాదు, తాగాలి. మీ జబ్బు తగ్గాలంటే మందు తాగాలి. ఏమన్నా చేయగలరు, కానీ మందు మాత్రం తీసుకోకూడదు. తీసుకోవాలి. సింహాలు గారు, పర్వాలేదు, తీసుకోండి. నర్సమ్మా, నువ్వు మనిషి కాదమ్మా, దేవతమ్మా, దేవత. నాకు కావాల్సింది మీ పొగడ్తలు కాదు. ముందు మీరు మందు తాగాలి, మీ ఆరోగ్యం బాగుపడాలి. అలాగేనమ్మా. భగవంతుడు కరుణించాడు. నీ ప్రయత్నం ఫలించిందమ్మా. నాకెవ్వరూ లేరని అబద్ధం చెప్పాను. కానీ ఏనాటికైనా డాక్టర్ గారికి నిజం తెలిస్తే? చెప్పండి, ఎలా తెలుస్తుందమ్మా? ఈ బాధ్యత ఒకనాటితో తీరేది కాదు ఫాదర్. శశిని చూడకుండా నేను ఉండలేను, నన్ను చూడకుండా శశి ఉండలేదు. పరిస్థితులు అనుకూలించినప్పుడు మమతానురాగాలతో రాజీ పడాలమ్మా. ఫాదర్, అంత మాత్రాన తల్లి బిడ్డలను వేరు చేయాలన్న ఉద్దేశం కాదమ్మా నాది. శశి మా కాన్వెంట్ లోనే చేర్పిస్తాను. నువ్వు అప్పుడప్పుడు వచ్చి బేబీని చూసి వెళ్ళచ్చు. లేని ఆశలు చిగురింప చేశారు. గాడ్ బ్లెస్ యూ. మంగమ్మ, నువ్వు బతుకుతుంటే అందం, కంపుగా ఎవరా? డిప్పు కంపుగారు కాదు, కంపౌండర్. మా నాన్నకు మందిస్తారండి? బుడ్డి తెచ్చారా? తీసుకొచ్చానండి. ఇంత చిన్న బుడ్డే? సరే, సరిపెట్టేస్తానండి. ఏమండి, మా నాన్న బ్రతుకుతాడా? బ్రతకడు. అంటే చచ్చిపోతాడంటారా? చావడు. మరి చత్తో బ్రతుకుతూ ఉంటాడు. చూడండి, మీ నాన్నని ఇక్కడి నుంచి పంపించే వరకు మీరు 3 పూట్ల వస్తూనే ఉండాలి. నేను మీకు మందు ఇస్తూనే ఉండాలి. అలాగేనండి. తీసుకోండి. మూతలేదా? అయ్యో, ఎంత మాయకులండి. పెడతానండి. చూడండి, ఆ రోజు మీరు మినప రొట్టె పెట్టారు కదా, అది తిన్న రోజు నుంచి
రాత్రిళ్ళప్పుడు అదే రొట్టి అదే చట్నీ కళ్ళలోకి వస్తున్నాయండి. ఆ రొట్టికేం ఇదైపోతున్నారే, నా చేతి గారెలు తింటే ఇంకేమైపోతారు? ఎందుకంటే అలా ఏడుస్తున్నారు? ఆనంద పసిపాడు. ఏమండి, మీ వారు ఎంత దౌర్భాగ్యం అండి, ఇంత అందమైన. నేను అందంగా ఉంటానండి. ఏమండి, మీ వారు పోయిన తర్వాత అద్దం ఎదురుగుండా నిలబడి ఎప్పుడూ చూసుకోలేదండి? లేదండి. చూపించమంటారా? చూడండి ఎలా ఉందండి మీ మొహం? నీ మోహంలా ఉంది. నా మొహంలా మీ మొహం ఎందుకుంటే చెప్పండి. మా బుచ్చమ్మను రమ్మని ఎందుకైనా? అందుకనండి మందుకి. మందుకా ఎందుకో తెలుస్తూనే ఉంది. ఎరా విధవరాలకి అద్దం చూపెడతావా? అద్దగారిదా నిన్నేం చేస్తావో తెలుసా? నేను